నమస్కారం. ఒకసారి ఒక శిష్యుడు ఒక స్వామీజీని అడిగాడు, స్వామి, నేను ఎన్నో పుస్తకాలు చదివాను, ధ్యానం చేశాను, కానీ నా మనసు ఇంకా నిలకడగా లేదు. నేను ఆ పరబ్రహ్మాన్ని ఎందుకు చూడలేకపోతున్నాను అని అడిగాడు. అప్పుడు ఆ స్వామీజీ ఏమన్నాడో తెలుసా? ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, బిడ్డ, నీకు ఒక గురువు అవసరం. ఆయన అజ్ఞానాన్ని తొలగించడానికి ఉపయోగపడతాడు. గురువు అనే దీప జ్యోతి వెలుగులో భగవత్ సాక్షాత్కారం అనేది సాధ్యమవుతుందని చెప్పారు. తర్వాత ఆ స్వామీజీ ఏమన్నారంటే, యోగి వేమన పద్యం ఒకటి ఇలా చెప్పారు: గురుని శిక్ష లేక గురు తెట్లు కలుగునో, అజునికైన వాణి అబ్బకైనా, తాళపూ చెవి లేక తలుపెట్టులుడునో, తాళపూ చెవి లేక తలుపెట్టులుడునో, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదాభిరామ వినురవేమా. ఎంత అద్భుతమైన పద్యమో కదా! యోగి వేమన గారు ఎంత సులువుగా చెప్పారు కదా గురువు యొక్క వైభవాన్ని, గురువు యొక్క అవసరాన్ని.